హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ క్వశ్చన్ నెంబర్ 34 మ్యాచ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 34 కింద మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఒక టాస్క్ మనకి 4 ఇంటూ హాఫ్ మార్క్ టోటల్గా 2 మార్క్స్కు సంబంధించే క్వశ్చన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఈ టాపిక్ ఇచ్చేటటువంటి రెఫరెన్స్ యూనిట్స్ వచ్చేసరికి మనకి యూనిట్ నెంబర్ 3, యూనిట్ నెంబర్ 4. ఈ రెండు యూనిట్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కనుక మనం జాగ్రత్తగా కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 34 మ్యాచింగ్లో 2 మార్క్స్కి 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో ఈ రెండు యూనిట్ని బేస్ చేసుకొని, అంటే రెఫరెన్స్ సిలబస్ మనకి యూనిట్ 3, యూనిట్ 4 వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ 34 ఎలా ఆన్సర్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా వారికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 34 మ్యాచ్ ద ఫాలోయింగ్. రెఫరెన్స్ యూనిట్స్ వచ్చేసరికి 3, 4. దీనిలో లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ముందు అవి కనుక ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా థర్డ్, ఫోర్త్ యూనిట్లో ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే ఈ మ్యాచింగ్ టాస్క్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి చూస్తే ఫ్లై ఏ ఫ్లాగ్ మీన్స్ డిస్ప్లే ఏ ఫ్లాగ్ ఆన్ పోల్. సెకండ్ వన్ ఫ్లై లాంగ్, మూవ్ క్విక్లీ ఆర్ సడన్లీ. ఫ్లై ద క్రూప్, escape from a place. Fly into race means became very angry, heartbreaking, producing great sadness, homesick, missing home, blockhead, stunned person, law abiding, obeying the law, ఇది THE, overdo, do in excessive degree, daydream, థింక్ అబౌట్ ప్లెజెంట్ ఆర్ ఫర్గాటన్ ప్రెజెంట్ మీన్స్ ఫర్గెట్ ప్రెజెంట్, పగటి కలలు కనేవాళ్ళు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ డౌన్, వెహికల్ ఆర్ మిషన్ స్టాప్ వర్కింగ్, పనిచేయటం ఆగిపోవటం, యంత్రం కానీ వాహనం కానీ. అవుట్పుట్, సంథింగ్ ప్రొడ్యూస్ బై పర్సన్ ఆర్ మిషన్, ఒక మిషన్ కానీ ఒక పర్సన్ కానీ వాళ్ళు చేసినటువంటి దాని నుంచి అవుట్పుట్ బయటికి రావటము. గెట్ ఆన్ మీన్స్ ప్రోగ్రెస్, హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్. రన్ అవే మీన్స్ ఎస్కేప్, తప్పించుకొని పారిపోవటము. రన్ అవుట్ ఆఫ్, డెప్లీట్ ద సప్లై. రీచ్డ్ అవుట్ టు మీన్స్ కాంటాక్ట్. ప్లంజ్ ఇన్, స్టార్ట్ క్విక్లీ. కీప్ బ్యాక్, హోల్డ్ ఆర్ రిస్ట్రైన్. Ramble on means talk or write for a long time without purpose. Next, get along with means have a good relationship. Move up, advance to higher position. Calm down means relax. Stay in, remain inside. Make up for, compensate for missing. Hand in, submit or deliver something. Check in, register or confirm arrival. Walk away, leave, abandon, move away. Relocate. Walk away means enter. Walk out, leave abruptly. Take away, remove. Take up, begin a new activity. Take in, absorb or understand information. Or take out means remove. Give away, denote or reveal. Give in, yield or surrender.
గివ్ అప్, స్టాప్ ట్రయింగ్ ఆర్ క్విట్. పుట్ ఇన్, ఇన్సర్ట్. పుట్ అవే, స్టోర్ ఆర్ టైడీ అప్. పుట్ అవుట్, ఎక్స్టింగ్విష్ ఆర్ ఇన్కన్వీనియన్స్. ఫైండ్ అవుట్, డిస్కవర్. లుక్ ఫర్, సెర్చ్. గో అవుట్, లీవ్ ద హౌస్. చెక్ అవుట్, ఎగ్జామిన్ ఆర్ లీవ్ ఏ ప్లేస్. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనకు ఒకసారి చూస్తే, గెట్ ఆన్, ప్రోగ్రెస్, రన్ అవే, ఎస్కేప్, రన్ అవుట్ ఆఫ్, డిప్లీట్ ద సప్లై, రీచ్ అవుట్ టు, కాంటాక్ట్. ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్, వాటిలో టాస్క్లు ఒకసారి కనుక మనం చూస్తే, కామ్ డౌన్, బీ రిలాక్స్డ్, పికప్, టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్, బ్రేక్ డౌన్ మీన్స్ స్టాప్ వర్కింగ్, వేకప్, మేక్ సమ్వన్ అవేక్. ఇంకొక ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో ఒకసారి కనుక చూస్తే, ఇక్కడ ఇచ్చినవి వచ్చేసరికి గెట్ అలాంగ్ విత్, స్టే ఇన్, లుక్ ఆఫ్టర్, కామ్ డౌన్. ఫస్ట్ వన్, గెట్ అలాంగ్ విత్, హ్యావ్ ఏ గుడ్ రిలేషన్ విత్. స్టే ఇన్ మీన్స్ స్టే ఇండోర్స్. లుక్ ఆఫ్టర్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్. కామ్ డౌన్ మీన్స్ రిమైన్ క్వైట్. ఇంకొక ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో కనుక చూస్తే, మనకి ఇచ్చినటువంటి మ్యాచింగ్లో లుక్ ఫర్, బ్రేక్ డౌన్, ప్లంజ్ ఇన్, కెప్ట్ బ్యాక్. దానిలో లుక్ ఫర్ మీన్స్ సెర్చ్, వెతకడము. బ్రేక్ డౌన్, ఫెయిల్ టు ఫంక్షన్. ప్లంజ్ ఇన్ మీన్స్ గో స్ట్రైట్ టు ద టాపిక్. కెప్ట్ బ్యాక్, స్టే ఇండోర్స్. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో రెఫరెన్స్ యూనిట్స్ 3, 4 ఈ 3, 4 యూనిట్లో ఉన్నటువంటి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే ఈజీగా మనకి క్వశ్చన్ నెంబర్ 34 కింద ఇవ్వబడే మ్యాచ్ ద ఫాలోయింగ్, దీనిలో ఉన్నటువంటి 2 మార్కులు కూడా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఇది 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 34 మ్యాచింగ్ అనే టాపిక్కి సంబంధించి 2కి 2 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.